హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేట్ వర్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో వెడ్డింగ్ పోస్టర్ ఎలా తయారు చేయాలనేది, మనం ఫోటో ఎడిటర్లో ఎలా తయారు చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. పిక్సెల్ ల్యాబ్కి ఫోటో ఎడిటర్కి తేడా ఏంటి అంటే, ఫోటో ఎడిటర్లో బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగని పిక్సెల్ ల్యాబ్ తక్కువ అని కాదు. ఫోటో ఎడిటర్కి పిక్సెల్ ల్యాబ్కి దేని పని దానిలో అది నెంబర్ 1గా నిలుస్తుంది. సో బట్ మనం ఫోటో ఎడిటర్లో వెడ్డింగ్ పోస్ట్ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. న్యూ క్రియేటర్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, వెడ్డింగ్ పోస్టర్ ఎడిట్ చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన పిక్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకుందాం. దయచేసి గమనించండి, ఇది నాది సజెషన్ అనుకోండి, ఇంకా వేరే ఏదైనా అనుకోండి. యాజ్ ఏ క్రియేటర్ ఇప్పుడు ఒక వీడియో చేసినాక దాని డిస్క్రిప్షన్లో లింక్ పెడితే డౌన్లోడ్ చేసుకోండి, ఇవి కాదు. మీకంటూ ఒక స్వతహాగా ఐడియా, మనం పిక్స్ డౌన్లోడ్ చేసుకోవడం మనమే చేసుకోవాలి. కొంతమంది వీడియోస్ కింద ఇమేజెస్ ఎక్కడ బ్రదర్ అట్లా అడుగుతారు. ఎందుకు ఒకరి మీద ఆధారపడడం, మనమే డౌన్లోడ్ చేసుకుంటే పోద్ది కదా. సో నేను మిమ్మల్ని కించవచనం కోసం దేనికో చెప్పట్లేను. మన పని మనం చేసుకుంటే, జాగ్రత్తగా చేసుకుంటే అది మనకే మంచి అని ఉద్దేశంతో చేస్తున్నాను. సో నేను మొబైల్లో వెడ్డింగ్ సంబంధించిన పిక్స్ అన్ని నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నా మొబైల్లో స్టోరేజ్ లేకపోవడం వల్ల డౌన్లోడ్ కావట్లేదు. సో స్క్రీన్ షాట్ తీసి నేను దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. సో జస్ట్ ఎలాగైతే మొబైల్ వర్షనే కాబట్టి మనకి ఇమేజ్ ఓకే, కరెక్ట్ పిక్సెల్ అవుట్ కాకుండా బాగానే ఉంటుంది. సో నేను ఇంకా ఇమేజ్ సెర్చ్ చేస్తున్నాను. మంచి మంచి వీడియోస్ కోసం చూస్తున్నాను. వెడ్డింగ్ కప్పులు అని కొట్టి నేను సెర్చ్ చేస్తున్నాను. సో చాలా మెంబర్ ఆఫ్ వస్తున్నాయి. సేమ్ కప్పులు దొరకాలని ఏం లేదు, మనకు మంచిగా అనిపించినాయి. కొంచెం పిక్సెల్ అవుట్ కాకుండా క్లారిటీగా ఉన్న ఫొటోస్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ క్రియేటివిటీ తగ్గట్టుగా, ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైతే వెడ్డింగ్ సంబంధించి చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఫస్ట్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. మొబైల్లో చేస్తే, మొబైల్లో మనం పిక్సార్ట్లో చేయొచ్చు, పిక్సెల్ ల్యాబ్లో చేయొచ్చు, ఫోటో ఎడిటర్లో చేయొచ్చు. ఈరోజు మనం ఫోటో ఎడిటర్లో ఎలా చేయాలనేది చూస్తున్నాం. సో వెడ్డింగ్ ఫోటో అని కూడా సెర్చ్ చేస్తున్నాను. ఇందాక కపులను సెర్చ్ చేసాం, ఇప్పుడు రొమాంటిక్ వెడ్డింగ్ కపులను సెర్చ్ చేశాను. సో ఇక్కడ చూసారా, ఇద్దరు బాగుంది, ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా ఈ ఫోటో బాగుంది. సో ఈ ఫోటోని కూడా నేను లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ అన్నా వస్తుంది, లేదా మీరు, నేనైతే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఫోన్లో ఉన్న ఫోటో ఎడిటర్ యాప్ను ఓపెన్ చేయాలి. ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో న్యూ క్యాన్వాస్ తీసుకున్నాను నేను. ఇక్కడ విడ్త్ 1080, హైట్ 1080 అని ఉంది డిఫాల్ట్గా. దాన్ని నేను మారుస్తున్నాను, చూడండి. దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం, మీకు నచ్చిన సైజ్, కస్టమ్ సైజ్ పెట్టుకోవచ్చు. సో 1080 1900 పెడదాం అనుకుంటున్నాను. ఓకే, 1080 1900 సెర్చ్ చేసి టైప్ చేసి ఓకే అన్నాను. నెక్స్ట్ మనకి ఇలా క్యాన్వాస్ ఓపెన్ అయింది. నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే అన్ని ఎఫెక్ట్స్ అనమాట, ఆప్షన్స్ ఇవి. టెక్స్ట్ అండ్ ఇమేజ్కి వెళ్ళాను. ఇక్కడ లోడ్ అనొద్దు, లోడ్ అంటే మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. లోడ్ అనకుండా డిలీట్ అంటే అది వెళ్ళిపోతుంది. మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ చూసారా, ప్లస్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఆప్షన్, ఇమేజ్ ఆప్షన్, షేప్ ఆప్షన్ అండ్ ఇమోజిస్ ఆప్షన్, ఇలా 4 వచ్చాయి. ఇక్కడ ప్లస్ మీద నొక్కి ఇమేజ్ ఆప్షన్కి వెళ్తున్నాను. ఇమేజ్ ఆప్షన్కి వెళ్ళి మీరు ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ పోస్టర్ని మీరు మైండ్లో అనుకోవాలి, ఏ విధంగా పోస్టర్ చేసుకోవాలనేది. దానికి సంబంధించిన మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ ఫోటో నేను సెలెక్ట్ చేశాను. బట్ మనకు బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు, మనం వాటిని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడం కోసం మనం బ్యాక్ వెళ్తున్నాం. మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ యాప్ కూడా ఉండాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను ప్రీవియస్గా డెడికేటెడ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే దయచేసి చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కార్ట్లో కూడా వదిలేస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. సో ఏం లేదు, ఫోటో దగ్గరకు వచ్చి ఏఐ ఆటో అంటే ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ అవుతుంది. అక్కడక్కడ ఇమేజ్ కట్ అయితే మీరు రిపేర్లోకి వెళ్ళి ఈజీగా దాన్ని జస్ట్ రబ్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీస్టోర్ అవుతుంది. సో రైట్ క్లిక్ చేసి దాన్ని కొంచెం ఫెదర్ 2 ఇచ్చి నేను సేవ్ అన్నాను, ఫినిష్ అన్నాను. ఓకే, అది అయిపోయింది. ఇంకో ఫోటో అంటే మీరు ఎన్ని ఫొటోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫొటోస్ మీరు ఇందులోకి తీసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఏఐ ఆటో అంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. ఒకవేళ ఇమేజ్ ఎరేజ్ అయితే చెప్పాను కదా, రిపేర్లోకి వెళ్ళి మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేను సేవ్ చేశాను యాజ్ ఇట్ ఈజ్. మీరు డెడికేటెడ్గా, అంటే మధ్యలో యాడ్స్ వస్తే మీరు తీసేయండి, క్లోజ్ అని, అది
1-2 నెంబర్స్ అయిపోతేనే మీకు క్లోజ్ అవుతుంది. సో ఓకే అన్నాను. మీకు డెడికేటెడ్గా ఆ యాప్ ఎలా యూజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనేది కావాలంటే మన ఛానల్లో వీడియోని చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ఫోటో ఎడిటర్కి వచ్చి ఇప్పుడు షేప్ ఆప్షన్కి వెళ్తున్నాను. షేప్కి వెళ్ళి ఇక్కడ షేప్, ఫిల్, అవుట్లైన్, షాడో అని ఉంది. షేప్ అంటేనేమో దాని సైజ్, దాని షేపు, ఫిల్ అంటే కలరు, అవుట్లైన్ అంటేనేమో స్ట్రోకు, షాడో అంటే డ్రాప్ షాడో. ఓకే, ఏ కలర్స్ కావాలనేది మీరు ఫిల్ చేసుకోవాలి. ఫిల్లో టాప్ అండ్ బాటమ్ అని ఉంది కదా, 2 కలర్స్ అనమాట, గ్రేడియంట్ కలర్స్, డార్క్ గ్రే, లైట్ గ్రే పెట్టాను. అంటే నేను చేసే పోస్టర్కి ఇది నాకు ఓకే కాబట్టి నేను పెట్టుకున్నాను. ప్రతి ఒక్కదానికి మీకు లాక్ వేసుకోవాలి, లేదంటే మిస్ మ్యాచ్ అవుతుంది. మనం ప్రతిదీ ఎడిట్ చేస్తుంటే మనకు అది డిస్టర్బింగ్ లాగా ఉంటుంది. సో లాక్ వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీద నొక్కి ఇప్పుడు ఇమేజ్కి వెళ్తున్నాను. మళ్ళీ ఇమేజ్ ఆప్షన్కి వెళ్తున్నాను. మన బ్రౌజర్కి రీడైరెక్ట్ చేస్తుంది, ఫోన్లో నా బ్రౌజర్కి రీడైరెక్ట్ చేస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఏది పెట్టాలనుకుంటున్నాం అనేది మనం తీసుకోవాలి. నేను ఈ మేఘాలు స్ట్రెచర్ లాగా ఉండాలని ఈ మేఘాలు కూడా, క్లౌడ్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి అప్లై అన్నాను. ఇక్కడ 3 లైన్స్ చూసారా, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్నాక బ్లెండింగ్ మోడ్ అని ఉంది ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డార్కెన్, నార్మల్, సోర్స్, డార్కెన్, మల్టిప్లై, ఇలా చాలా బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను స్క్రీన్ సెలెక్ట్ చేశాను, కొంచెం డల్గా ఉంది. మళ్ళీ సేమ్ బ్లెండింగ్కి వెళ్ళి లైట్ అండ్ పెడితే మనకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఆ బ్లాక్ కొంచెం కనిపిస్తుంది. సేమ్ దాంట్లోకి వెళ్ళి లైట్ అండ్ పెట్టాను, చూసారా, దాంట్లోకి సింక్ అయిపోయింది. అంటే బ్యాక్గ్రౌండ్ మనకు ఆల్మోస్ట్ రిమూవ్ అయినట్టుగా దాంట్లో బ్లెండ్ అయిపోయింది అది. సో మీకు ఎక్కడ కావాలి ఆ క్లౌడ్స్ ఇమేజ్ అనేది సెట్ చేసుకోవాలి. నేను నా ప్లాన్ ప్రకారం నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఓకే, మళ్ళీ ఇంకో ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సేమ్ అదే క్లౌడ్ ఇమేజ్. మళ్ళీ బ్రౌజర్ ఇమేజ్ ఆప్షన్కి వెళ్ళి మన బ్రౌజర్లో నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇది కూడా అంతే. 3 లైన్స్ మీదకి వెళ్ళి బ్లెండింగ్ మోడ్లో లైట్ అండ్ సెట్ చేస్తున్నాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయి మనకు ఆ క్లౌడ్స్ మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుంటాయి. సో మీకు ఎక్కడ కావాలనేది మీరు సెట్ చేసుకోండి. అంటే మీరు ముందే అనుకోవాలి మైండ్లో, నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను పోస్టర్ అనుకోండి. సో నేను ఇంకో క్లౌడ్ ఇమేజ్ కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్. ఆ ఇమేజ్ మీదకి వెళ్ళి బ్రౌజర్లో మళ్ళీ ఇమేజ్ ఆప్షన్కి వెళ్ళి బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకునే తీసుకొని బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి దాన్ని లైటన్ చేసుకుంటున్నాను. అది బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు మాత్రం బాగా వర్తిస్తుంది ఈ ప్రాసెస్. సో ఓకే, క్లౌడ్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను నేను. మీ క్రియేటివిటీ దగ్గరగా మీరు సెట్ చేసుకోండి, నా క్రియేటివిటీ దగ్గరికి నేను పెట్టుకుంటున్నాను. ఓకే, నేను ఫస్ట్ ఇవి సెట్ చేసుకుంటున్నాను. ఇది సెట్ చేసుకొని మళ్ళీ కింది భాగానికి మనకు కావాలన్నప్పుడు లేయర్స్ని క్లిక్ చేసి అది ఏది డూప్లికేట్ చేయాలనుకుంటున్నాము అది సెలెక్ట్ చేసుకొని లేయర్స్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ మీదకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ అని ఉంది. అది డూప్లికేట్ చేయాలంటే లేయర్స్ కాదు, 3 లైన్స్ మీద డైరెక్ట్ క్లిక్ చేసినా మీకు వస్తుంది. లేయర్స్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసినా మీకు డూప్లికేట్ ఆప్షన్ వస్తుంది, లేదా ఈ కింద కనిపించే 3 లైన్స్ మీద క్లిక్ చేసినా కూడా మీకు డూప్లికేట్ ఆప్షన్ వస్తుంది. మీరు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసుకోవచ్చు. అలా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క దానికి మీరు లాక్ వేసుకోవాలి. ఓకే, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ ఆప్షన్కి వెళ్ళి ఇమేజ్ నేను మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇమేజ్ ఆప్షన్ కింద చూసారా, దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇమేజ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నాం మెయిన్ ఇమేజ్ అది నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది నేను ఇమేజ్ చేసుకున్నాను, ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మనం బ్యాక్గ్రౌండ్. సో ఇది తీసుకున్నాను. మనకు ఎడ్జ్ కింద రఫ్ కట్ లాగా వస్తుంది, మనకు అలా ఉండకూడదు. బ్లెండ్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి, కింద కట్ అన్నట్టుగా ఉంది కదా, అది మనకు బ్లెండ్ లాగా కావాలి. బ్లెండింగ్ అందులో మిక్స్ కావాలంటే పెన్ను బొమ్మ ఉంది కదా, పెన్ను మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఉంది, ఆల్ మీద క్లిక్ చేస్తే షేప్ వస్తుంది. ఆ షేప్ సెలెక్ట్ చేస్తే కింద ఇది ఒపాసిటీ అనమాట. అంటే హార్డ్నెస్ అనేది మీకు తక్కువ కావాలో ఎక్కువ కావాలని మనం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మనకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని ఫోటో కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో నాకు ఇలా కావాలి, అక్కడ వరకు అది ఫెదర్ అయిపోతుంది. సో చూసారా ఎంత బాగా నీట్గా ఫిక్స్ అయిపోయింది. అందులో ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలనేది మీరు మీ ఇష్టం, మీ పోస్టర్లో ఏ ఇమేజ్ ఎంత ఉండాలనేది మీరే అరేంజ్ చేసుకోవాలి. ఎంత టైం ఎక్కువ పోయినా పర్లేదు ఫ్రెండ్స్. ఏదైనా మనం క్రియేట్ చేసేటప్పుడు, ఏదైనా డిజైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. సో నేను దానికి లాక్ వేసాను. మళ్ళీ ఇంకో ఇమేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో కపుల్ ఇమేజ్ లాగా ఉంటే అది తీసుకుందాం. ఇది చూసారా, ఇది నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. 2 మెంబర్స్ ఉన్నది. ఇది మనం బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోలేదు, అయినా నో ప్రాబ్లం. సో పెన్ ఆప్షన్కి వెళ్తాను. పెన్ ఆప్షన్కి వెళ్ళి ఇందాక మనం ఫెదర్ ఇచ్చాం కదా, ఎడ్జ్ ఫెదర్. సో ఆల్కి వెళ్ళి ఎడ్జ్ ఫెదర్ ఇచ్చి దాని ఇమేజ్ ఎంతవరకు కావాలో అది సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి అప్లై అన్నాను. చూసారా ఇంత బాగా. దీన్ని మీరు పెద్దగా అంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా అంటే చిన్నగా పెట్టుకోవచ్చు. మీ పోస్టర్లో ఏ విధంగా అది ఎలివేట్ కావాలి, ఏ విధంగా కనపడాలనేది అది మీరే డిసైడ్ అవ్వాలి.
ఇప్పుడు నా పోస్టర్ డిజైన్ నా ఇష్టం కదా, నాకు ఎలా అనిపిస్తే నేను అలా చేస్తాను. మీకు పెద్దగా పెట్టాలనుకుంటే పెద్దగా పెట్టుకోవచ్చు, ఎలా అంటే అలా అనమాట. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మాత్రం మీరు నేను చెప్పే దాని నుండి తీసుకోవాలి. క్రియేటివిటీ, క్రియేషన్, డిజైనింగ్ మాత్రం మీ ఓన్. సో నేను ఇలా పెద్దగా అనుకున్నాను, సో లాగా తీస్తున్నాను. తర్వాత చూద్దాం, ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుందాం మనకు మిస్ మ్యాచ్ కాకుండా. ఇది కొంచెం పైకి జరుపుతున్నాను, పైకి జరిపి ఇప్పుడు మళ్ళీ పై ఇమేజ్ని జరుపుతున్నాను. లాక్ తీసి దీన్ని కొంచెం చిన్నగానే చేస్తేనే బాగుండని నాకు అనిపిస్తుంది. కొంచెం చిన్నగా చేద్దాం. మీకు ఆ యారోస్ మీద మీరు యారోస్తోనే ఇమేజ్ని పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. యారోస్ కావాలంటే కొంచెం యారోస్ మీకు అది కనపడాలంటే దాన్ని మిడిల్కి చేసి ఇమేజ్ని ఆ యారోస్ ద్వారా మీరు చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, ఫ్లిప్ చేసుకోవచ్చు. సో మనం అన్నీ ఇప్పుడు రొటేట్ ఏం చెప్పట్లేం కాబట్టి ఇది మాత్రమే. పిక్చర్ని మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక దాన్ని కూడా నేను లాకేసుకుంటాను. మళ్ళీ పై ఇమేజ్ నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను, మరి చిన్నగా అనిపిస్తుంది. సో పెద్దగా చేసుకుని దాన్ని కూడా లాకేస్తాను. లాకేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని కొంచెం చిన్నగా చేస్తాను, నాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. కొంచెం చిన్నగా చేసి కరెక్ట్గా హార్ట్ అంటే ఆ ప్లేస్లో చెస్ట్ ప్లేస్లో వచ్చేటట్టుగా సెట్ చేసుకొని దానికి మనం లాకేసుకుందాం. సో జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇది మొబైల్ వెర్షన్ కాబట్టి మొబైల్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు. సో మళ్ళీ ప్లస్ ఆప్షన్కి వెళ్ళి ఇప్పుడు నేను టెక్స్ట్ తీసుకొని ఇక్కడ లవ్ ఫర్ ఎవర్ అని టైప్ చేశాను. ఇక్కడ కలర్స్ మీరు బ్లెండింగ్ ఆప్షన్స్ 2 కలర్లు తీసుకోవచ్చు, సాలిడ్ కలర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ 2 కలర్లు తీసుకుంటున్నాం మనం. బ్లూ, లైట్ బ్లూ, కొంచెం డార్క్ బ్లూ, సియాన్ కలర్ ఉంది మిక్సింగ్ అందులో. సో మీకు నచ్చినట్టుగా మీరు కలర్ సెట్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. మీకు టెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను పైన సెట్ చేద్దాం అనుకున్నాను, ఆ బ్లాక్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినట్టు పెడదాం అనుకున్నాను, బట్ నాకు అక్కడ నచ్చలేదు. సో మళ్ళీ నేను కిందనే పెట్టేస్తున్నాను. కింద కొంచెం మనకు స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ సెట్ చేస్తే అయిపోద్ది. ఇంకోటి మనకు టెక్స్ట్ ఎందుకు స్క్వీజ్ అవుతుందంటే నాకు ఇలా స్క్వీజింగ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవడం ఇష్టం కాబట్టి నేను అలా పెట్టాను. మీరు యాక్సెప్ట్ రేషియో లాక్స్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఎక్కడంటే అలాగో అన్ని చోట్ల ఒకే విధంగా మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఇంకో టెక్స్ట్కి వెళ్తున్నాను. ప్లస్ ఐకాన్కి వెళ్ళి ఇంకో టెక్స్ట్కి ఇక్కడ కలర్ కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను. నేను కలరు ఇది బాగుంది, ఎందుకంటే అందులో ఉన్న కలర్ వాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వైట్ అండ్ రెడ్ అది వాడాను, బ్లూ లేదు కాబట్టి మన ఫోటోలో. సో ఓకే, అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకో టెక్స్ట్ తీసుకొని ఇక్కడ న్యూ కపుల్ అని టైప్ చేస్తున్నాను. న్యూ కపుల్కి వేరే కలర్ ఇద్దాం. సో సేమ్ అదే కలర్ ఇస్తే బాగుండదు, ఆల్రెడీ రెడ్ వైట్ వచ్చేసింది కదా. ఇక్కడ మనం ఫాంట్ మీకు కరెక్ట్గా అనిపించిన ఫాంట్ ఇది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాక కలర్ ఇప్పుడు మాత్రం బ్లూ తీసుకుంటున్నాను, బ్లూ అండ్ వైట్. సో ఓకే, ఇది పెద్దగా చిన్నగా సెట్ చేసుకొని లవ్ ఫర్ ఎవర్ ప్లేస్లో సెట్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని నేను కిందికే తీసుకొస్తాను, కరెక్ట్గా మధ్యలో ఫిక్స్ అయ్యే విధంగా చూసుకొని దాన్ని కిందికి తీసుకొస్తాను. సో ఓకే, ఆ ఇమేజ్ పైకి వచ్చేటట్టే ఉండాలి, ఇమేజ్ కిందికి పోతే బాగుండదు. సో కరెక్ట్గా ఇద్దరు కపుల్స్ మీద వచ్చేటట్టుగా సెట్ చేసి లవ్ ఫర్ ఎవర్ని కొంచెం కిందికి తీస్తున్నాను. సో ఇలా మీకు నచ్చినట్టుగా మొబైల్లో మీరు పోస్టర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఫోటో ఎడిటర్లో బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఎడ్జ్ కటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. బట్ ఈ ఫీచర్ మనకు పిక్సెల్ ల్యాబ్లో కనిపించదు. ఈ ఫెదర్ కటింగ్ కానీ బ్లెండింగ్ ఆప్షన్స్ కానీ ఇవి ఉండవు. బట్ పిక్సెల్ ల్యాబ్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ ఉంటుంది, బట్ ఇందులో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ ఉండదు. సో కొంచెం సిమిలర్ కొన్ని చేంజెస్తో పోల్చుకుంటే దేని పని దానికి అది హైలైట్గానే నిలుస్తుంది. సో ఫోటో ఎడిటర్లో మాత్రం నాకు ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయట్లేరు, కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితేనే మన ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు వీడియోస్ ఎక్కడ మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.